చల్లగా మౌనంగా కానీ నిరంతరంగా పూర్తి విశ్వంలో ఒక పేరు గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. మీకింకా ఆ శబ్దం వినిపించకపోవచ్చు, ఎందుకంటే విశ్వం ఎప్పుడూ చీకటి చేయదు. అది ముక్కున వెంటాడుతుంది మాత్రమే వారికి, లోపల నుండి వింటున్నందుకు సిద్ధమయ్యేవారికి. మీరు ఈ పదాలు వింటున్నట్టుంటే దానర్థం ఒక్కటే, మీ పేరు ఆ జాబితాలో ఉంది. విశ్వం ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్న జాబితా. మీరాలోచిస్తారు, నేనే ఎందుకు? కానీ ఈ ప్రశ్నే చూపిస్తుంది మీరింకా మీ నిజమైన విలువలను అర్థం చేసుకోలేదని. ఎందుకంటే వారి సమయం రాకపోతే విశ్వం వారి పేరు తీసుకోవట్లేదు. పేరు తీసుకునేటప్పుడే ఒక ఆత్మ ఎంతో మౌనంగా, ఎంతో పొడవుగా ప్రయాణం చేసి ఉంటుంది. మీరు గమనించారేమో, మీరు గట్టిగా ఏమీ అడగలేదు, కానీ మనసులో ఒక మూలలో ఒక నిజమైన శాంతమైన కోరిక ఎప్పటికీ జీవించి ఉంది. ఆ కోరిక ఇప్పుడు విశ్వం వరకు చేరింది. మరియు కోరిక చేరినప్పుడు అది దాన్ని విస్మరించదు. అది పూర్తి వాతావరణాన్ని సిద్ధం చేస్తుంది, సందర్భానికి కాకుండా ప్రణాళికాబద్ధంగా. మీ జీవితంలో ఇప్పుడంతా పర్ఫెక్ట్గా ఓకే అనిపించకపోవచ్చు, కానీ చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇక ఏమీ చెదిరిపోయి లేదు, అంతా తన సరైన స్థానానికి మొదలవుతోంది. మీరు అకస్మాత్తుగా కొన్ని విషయాల గురించి ఆలోచించడం మానేశారు. కొందరు, కొన్ని వాదనలు, కొన్ని భయాలు, వాటి ఇప్పుడు అంత ముఖ్యంగా అనిపించవు. ఇది చల్లదనం కాదు, ఇది స్పష్టత. విశ్వం ముందుగా మనిషిని తేలిక చేస్తుంది, తద్వారా అతను రానున్న భారాన్ని భరించగలడు. మరియు అవును, ఆశీర్వాదాలు కూడా భారాలే, ఆత్మ సిద్ధంగా లేకపోతే. అందుకే తొలగించబడినది నష్టం కాదు, అది తయారీ. మీరిప్పుడున్న ఈ స్థితి బయట నుండి సాధారణంగా కనిపించవచ్చు, కానీ లోపల ఏదో లోతైన మార్పు జరిగింది. మీరు ప్రశ్నలు తగ్గించారు, ఫిర్యాదులు తగ్గించారు, మరియు వేచి ఉండటం ఇప్పుడు సహజంగా అయ్యింది. ఇది భారీ సంకేతం, ఎందుకంటే వేచి ఉండడం నేర్చుకున్నవాడు పొందడం కూడా తెలుసు. విశ్వం ఇప్పుడు మీ పేరును మళ్లీ మళ్లీ పిలుస్తోంది, ఎందుకంటే మీరు మీలో ఒక విషయాన్ని సాధించారు. నిర్ద్వంద్వంగా విశ్వాసం. ఇప్పుడు ప్రతి విషయానికి కారణం అవసరం లేదు, ప్రతి సమాధానం ఇప్పుడే కావాలని అవసరం లేదు. మరియు ఇదే ఆ స్థితి. ఇక్కడ నిర్ణయాలు పైనుండి తీసుకుని కిందికి పంపబడతాయి. మీ ఆత్మకు ఇప్పటికీ సమాచారం చేరింది. అందుకే కొన్నిసార్లు కారణం లేకుండా శాంతి అనిపిస్తుంది, లేదా కారణం లేకుండా ఒక విశ్వాసం, అర్థం కాకుండా కానీ వదలకుండా. దీన్ని అంతర్దృష్టి అంటారు. మరియు అంతర్దృష్టి మాత్రమే మేలుకొస్తుంది దారి నిర్ణయించబడినప్పుడు. మీరు గమనిస్తున్నారేమో, విషయాలు నెమ్మదిగా ఎలైన్ అవుతున్నాయి, చాలా డ్రమాటిక్గా కాకుండా, కానీ సరైన విధంగా. మీరు తప్పు చోటికి చేరుకున్నారు కాదు, తప్పువారితో కలిసిపోతున్నారు కాదు, తప్పు నిర్ణయాలు తామే వెనక్కి తగ్గుతున్నాయి. ఇది సందర్భం కాదు. విశ్వం ఎవరి పేరు తీసుకుంటుందంటే అది మార్గాలను తామే స్వచ్ఛం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని తోసిపుచ్చడం కాదు, మిమ్మల్ని ప్రవాహంలోకి తీసుకెళ్తోంది. మరియు ప్రవాహంలో సాగేవాడు తక్కువ అలసిపోతాడు, దూరంగా చేరుతాడు. కొన్నిసార్లు మీరు పాత జీవితం నుండి కొంచెం దూరమయ్యారని అనిపిస్తే భయపడకండి, ఇది ఏకాంతం కాదు, ఇది ప్రారంభం. ప్రతి ఎంపికకు ముందు ఆత్మకు కొంత సమయం ఒంటరిగా ఉండాలి, తద్వారా అది తన నిజమైన కోరికను గుర్తించగలదు. మీరిప్పుడు ఇతరులలాగా మారాలని ప్రయత్నించడం మానేశారు. మీరిప్పుడు రుజువు చేయాలని ఓడిసెడుకు పరిగణలో లేరు. మీరు కేవలం మీ సమయంలో స్థిరంగా ఉన్నారు, మరియు ఇదే స్థిరత్వం అతి శక్తివంతమైన స్థితి. విశ్వానికి వేగవంతులు కావాలి కాదు, అది స్థిరులైన వారిని కావాలి, పొందిన తర్వాత పరిగెత్తని. మీరు ఇక్కడి వరకు విన్నట్లుంటే నేను మిమ్మల్ని స్పష్టంగా చెప్పాలి, మిమ్మల్ని ఆపడం లేదు, మీ వేచి తీసుకోవడం లేదు. మీ పేరు పిలవబడింది, మరియు మీరు దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలి, భయం లేకుండా, సందేహం లేకుండా. కేవలం అంగీకరించాలి, ఎందుకంటే మీకోసం రాసినది మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. మరియు అది మీ ముందు వచ్చినప్పుడు అది తనను తాను రుజువు చేసుకోదు, మీరు దాన్ని గుర్తిస్తారు శాంతంగా, పూర్తి విశ్వాసంతో. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఈ అన్ని సంకేతాలు కల్పన కాదని. మరియు బహుశా ఇదే కారణం గత కొన్ని నెలలుగా మీరు చాలా ఏదో పొందాలని అలసిపోవటం లేదు. మీరు కోరుకుంటారు, కానీ పట్టుకొని ఉంచుకోవాలని అలవాటు తగ్గుతోంది. ఇది ఓటమి కాదు, ఇది పరిపక్వత. ఆత్మ తన దాన్ని ఎవ్వరూ చీల్చుకోలేరని తెలిసినప్పుడు కోరిక కూడా శాంతపడుతుంది. విశ్వం ఈ శాంతిని గుర్తుంచుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొందరి మాటలు మీ హృదయంలోకి చేరిపోతాయి, కొందరి మాటలు చెవుల నుండి ముందుకు వెళ్ళవు. దాని కారణం పదాలు కాదు, దాని కారణం తరంగాలు. మరియు ఇప్పుడు మీ తరంగాలు ఆ స్థాయికి చేరాయి. ఇక్కడ మాత్రమే మీ తదుపరి దశకు సంబంధించిన మాటలు మిమ్మల్ని చేరుకుంటాయి. అందుకే ఈ సందేశం మిమ్మల్ని చేరింది. ఇది అందరికోసం కాదు, ఇది ముందే పేరు పిలువబడిన వారికి మాత్రమే వస్తుంది. మీరు మిమ్మల్ని ఇంకా సాధారణ మనిషిగా భావిస్తున్నారేమో,
కానీ విశ్వం సాధారణంగా చూడదు. అది సంభావ్యతలను చూస్తుంది. అది ఇంకా కనిపించని దాన్ని చూస్తుంది, కానీ రూపొందబోయేదాన్ని. మీ జీవితం ఇప్పుడు మార్పులో ఉంది, మరియు మార్పు ఎప్పుడూ చాలా శబ్దం చెయ్యదు. అది మౌనంగా జరుగుతుంది, రాత్రి నుండి ఉదయం వచ్చినట్టు. మీరు గమనించారేమో, మీరిప్పుడు తప్పు చోట్ల ఎక్కువసేపు ఆగలేము. ఏదైనా వాతావరణం, ఏదైనా మాట మీ లోపలి సత్యానికి సరిపోకపోతే మీరు తామే దాని నుండి బయటపడతారు. ముందు మీరు సర్దుకునేవారు, ఇప్పుడు కాదు. ఈ మార్పు యాదృచ్ఛికం కాదు. విశ్వం మిమ్మల్ని నేర్పుతోంది, ఎంపిక నిర్ణయించబడినప్పుడు సమస్యలకు అవసరం లేదని. మీరు నెమ్మదిగా సరైన విషయాలను ఎంచుకోవడం మొదలుపెడతారు, పోరాటం లేకుండా. మరియు ఇదే ప్రవాహం. చాలామంది ఎంపిక అంటే అకస్మాత్తుగా చాలా ఏదో పొందడమేనని భావిస్తారు. కానీ సత్యం ఇది. ఎంపిక అంటే తప్పు విషయాలు నెమ్మదిగా తొలగడం, తద్వారా సరైనది వచ్చినప్పుడు దానికి స్థలం దొరుకుతుంది. కొన్నిసార్లు కొందరు మీ నుండి దూరం అయ్యాలని, మీరు వారి భాగంలా లేరని అనిపిస్తే మీతో మీరు మాట్లాడుకోండి. వారు మిమ్మల్ని వదిలారా, లేక విశ్వం మార్గాన్ని స్వచ్ఛం చేసిందా? ఎందుకంటే మీ తదుపరి అధ్యాయంలో రాని వారిని ముందే బయటకు తీసుకెళ్తారు. ఇది అలైన్మెంట్. మీరు ఇప్పుడు అవసరమైన ఎక్కువ వివరణలు ఇవ్వడం మానేశారు. ప్రతి తప్పుగా అర్థం చేసుకోవడాన్ని సరిచేయడం మానేశారు. మీరు కేవలం ముందుకు సాగేస్తారు, మరియు ఇదే ముందుకు సాగడం అతిపెద్ద సంకేతం. మనిషి తనతో కలిసిపోతే ప్రపంచం తాను మిమ్మల్ని సర్దుబాటు చేసుకుంటుంది. మీలో ఇప్పుడు ఒక మౌన విశ్వాసం కూర్చుని ఉంది. మీరు మిమ్మల్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు. జరిగేది తన సమయంలో జరుగుతుంది, మరియు ఇదే ఆ స్థితి. ఇక్కడ విశ్వం తన పని వేగాన్ని పెంచుకుంటుంది. మీకు కొన్నిసార్లు వింత అలలు వచ్చినట్టు కలలు వస్తున్నాయేమో, స్పష్టంగా కాకుండా కానీ అర్థవంతంగా. ఇవి సంకేతాలు. మీ అవచేతనం ఇప్పుడు ప్రతిఘటన చూపడం మానేసింది. గుర్తుంచుకోండి, లోపల వ్యతిరేకత ముగిసినప్పుడు బయట మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఇప్పుడు కొంచెం తక్కువ పరిగెడుతున్నారు, కొంచెం ఎక్కువ ఆగుతున్నారు. మరియు ఈ ఆగడం ఖాళీ కాదు. ఈ ఆగడంలో మీ తదుపరి వాస్తవం రూపొందుతోంది. విశ్వం మీ నుండి ఏమీ కోరదు. అది కేవలం బహుమతి వచ్చినప్పుడు మీరు దాన్ని గుర్తించగలరని కోరుకుంటుంది. చాలామంది ఆశీర్వాదాలని కోల్పోతారు, ఎందుకంటే అవి వారు కలలో చూసిన రూపంలో రావు. కానీ మీరు ఇప్పుడు అత్యాశల కంటే లోపల ఎక్కువగా ఉన్నారు. మీరు అంగీకరించే స్థితిలో ఉన్నారు, మరియు ఇదే కారణం మీ పేరు పిలువబడుతోంది. మీరు గమనించారేమో, చాలాసార్లు మీకు త్వరగా ఎక్కడికైనా చేరాలని అనిపించదు, కానీ దారి పూర్తిగా స్పష్టం. ఇది అరుదైన మార్గం. ఇక్కడ మంది తమ జీవితంలో అతిపెద్ద మలుపు తిరుగుతారు, అది మలుపు అని తెలియకుండా. మీకు ఎక్కడికైనా పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏమీ రుజువు చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఆ శాంతితో కనెక్ట్గా ఉండాలి, మీలో వచ్చిన శాంతితో. ఎందుకంటే ఈ శాంతి మీ గుర్తింపు అవుతోంది. విశ్వం స్థిరంగా ఉండగలిగిన వారికి మాత్రమే బాధ్యతలు ఇస్తుంది, మరియు మీరు ఇప్పుడు స్థిరలవుతున్నారు. కొన్నిసార్లు మీ మనసులో ఒక చిన్న స్వరం వస్తుంది, అంటూ అంతా బాగుంది అని. దాన్ని తిరస్కరించకండి. అది కల్పన కాదు, అది ధృవీకరణ. మరియు ఈ రోజు లేకపోతే చాలా త్వరలో మీరు మీతో చూస్తారు విషయాలు ఎలా బలం లేకుండా మీ వైపు వస్తాయో అని. ఈరోజు విశ్వం మీతో ఇలా చెప్పాలని కోరుకుంటోంది. ఆ సంకేతాలను గుర్తించండి. మీరు గమనించారేమో, గత కొన్ని నెలలుగా మీలో ఒక వింత శాంతి మరియు అలసట రెండూ కలిసి సాగుతున్నాయి. ఏదో మారబోతోందని అనిపిస్తుంది, కానీ ఏమిటో తెలీదు. ఇదే మొదటి సంకేతం. మీ కోరికలు సరైన దారిలో సాగుతున్నప్పుడు. జీవితం బయట నుండి చాలా శాంతంగా కనిపించకపోవచ్చు, కానీ లోపల ఒక వేరే కదలిక మొదలవుతుంది. మీరు పాతలా ఉండరు, మీరు అదే ఆలోచిస్తారు, అదే సాగుతారు, కానీ లోపల ఏదో మార్పు జరిగి ఉంటుంది. విశ్వం ముందుగా మీ శక్తిని మారుస్తుంది. మీరు అకస్మాత్తుగా కొన్ని విషయాల నుండి దూరం అనుభవిస్తారు. కొందరు, కొన్ని మాటలు, కొన్ని అలవాట్లు ఒకప్పుడు ముఖ్యమైనవి ఇప్పుడు భారీగా అనిపిస్తాయి. ఈ దూరం శిక్ష కాదు, ఇది స్థలం తయారు చేసే ప్రక్రియ. పెద్ద కోరిక పూర్తి కాబోతున్నప్పుడు పాత రూపానికి ఆ స్థలంలో స్థలం ఉండదు. విశ్వం మిమ్మల్ని నెమ్మదిగా తేలిక చేస్తుంది. మీరు గమనించారేమో, మీరు పదే పదే ఒకే రకమైన సందేశాలు, పదాలు లేదా ఆలోచనలు వింటున్నారు. ఎక్కడి నుండో ఒక మాట వస్తుంది మరియు నేరుగా హృదయాన్ని తాకుతుంది. ఒక వాక్యం, ఒక పదం పదే పదే ముందు వస్తుంది. ఇది సందర్భం కాదు. విశ్వం ఎప్పుడూ గట్టిగా చెప్పదు, అది నెమ్మదిగా ముక్కున వెంటాడుతుంది, మరియు లోపలి నుండి వింటున్నవాడు మాత్రమే దాన్ని వినిపిస్తాడు. ఒక మరో సంకేతం మీరు ఒంటరిగా ఉండటం.
ఒంటరితనం కాదు, ఒంటరిగా ఉండటం. మీరు గుండెల్లో ఉన్న లోపలి నుండి మీరు మీతోనే ఎక్కువగా కలిసిపోతున్నట్టు అనిపిస్తుంది. మీ ఆలోచనలో ఉండటం మీకు బాగా అనిపిస్తుంది. మీరు బయటి శబ్దాల నుండి తక్కువ, లోపలి స్వరంతో ఎక్కువగా కలిసిపోతారు. ఇదే ఆ సమయం మీ లోపలి మార్గదర్శకుడు సక్రియమవుతాడు. మరియు ఇదే మార్గదర్శకత మీ కోరికలకు దారి చూపిస్తుంది. చాలామంది కోరిక పూర్తి కాకముందు అంతా పర్ఫెక్ట్గా కనిపిస్తుందని భావిస్తారు. కానీ సత్యం ఇది. అతి ఎక్కువ స్పష్టత బయట అంతా సరళం, మౌనంగా ఉన్నప్పుడే వస్తుంది. విశ్వం మిమ్మల్ని భ్రమల్లో ఉంచాలని కాదు, అది మీ కోరిక దక్క రాగానే మీరు దాన్ని గుర్తించాలని కోరుకుంటుంది. ఒక మరో సంకేతం మీ ఓర్పు పెరగడం. ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఇప్పుడు అంత ఊపంతం చెయ్యవు. మీకు త్వర అనిపించదు. మీరు విశ్వాసంలోకి వస్తారు. ఈ విశ్వాసం కారణం లేకుండా రాదు. కోరిక సమీపంలో ఉన్నప్పుడు భయం నెమ్మదిగా వెనక్కి తగ్గుతుంది. నియంత్రించాలని అలవాటు తగ్గుతుంది. మీరు విషయాలను ప్రవాహంలోకి వదులుతారు. ఇదే ఆ స్థితి. ఇక్కడ మేనిఫెస్టేషన్లు వేగవంతమవుతాయి. మీరు గమనించారేమో, అకస్మాత్తుగా మీ మీద విశ్వాసం పెరిగింది. రుజువు లేకుండా, హామీ లేకుండా, కేవలం లోపలి ఒక భావన, అంతా బాగుంటుందని. ఈ భావన కల్పన కాదు, ఇది మీ ఆత్మ గుర్తింపు. కోరిక పరమాత్మ అనుమతి పొందినప్పుడు ఆత్మకు ముందే దాని వార్త వస్తుంది. అందుకే కొన్నిసార్లు మీరు కారణం లేకుండా చిరునవ్వు నవ్వేస్తారు. ఒక మరో సంకేతం మీ సమయం. మీ సమయం నెమ్మదిగా సమకాలీనకరణ అవుతుంది. జరిగేవి తమ సరైన సమయంలో ముందు వస్తాయి. మీరు ఏదైనా పని ఆలోచిస్తారు, సరైన వ్యక్తి కలుస్తాడు. మీరు ఏదైనా సమస్యలో ఉంటారు, అకస్మాత్తుగా సమాధానం వస్తుంది. ఇదే అలైన్మెంట్. అలైన్మెంట్ మొదలైనప్పుడు మీ కోరిక ఇప్పుడు విశ్వం బాధ్యత అయ్యిందని అర్థం. మీ పని కేవలం మార్గంలో ఆగకుండా ఉండటం. మీకు పాత ప్రశ్నలు ఇప్పుడు ఇబ్బంది పెట్టవు అని అనిపించవచ్చు. మీరు ప్రశ్నలు అడగటం కంటే భావించటం ఎక్కువ ఇష్టపడతారు. ఇది పరిపక్వత కాదు, ఇది తయారీ. విశ్వం మిమ్మల్ని మానసిక శబ్దాల నుండి బయటకు తీసుకొస్తోంది. తద్వారా ఆశీర్వాదం వచ్చినప్పుడు మీరు దాన్ని తిరస్కరించకుండా. అతి ప్రత్యేక సంకేతం ఇది. మీ భయం మారుతుంది. ముందు మీకు కోల్పోయే భయం, ఇప్పుడు మిమ్మల్ని ఆపుకునే భయం. మరియు ఈ మార్పు చూపిస్తుంది మీ కోరిక ఇప్పుడు కేవలం కల కాదు, అదిప్పుడు వాస్తవం కాబోతోందని. మరియు మీరు ఇదంతా వింటున్నట్టుంటే ఒక విషయం చాలా స్పష్టం. మీ కోరిక ప్రక్రియలో ఉంది. ఆలస్యం కాదు, అడ్డంకులు కాదు. ఇది మధ్యలోని సమయం. విశ్వం మరియు మీరు కలిసి పనిచేస్తున్న సమయం. కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి, సంకేతాలు కనిపిస్తే వాటిని తేలిక చేసి చూడకండి. మీలో వచ్చిన శాంతిని కోల్పోకండి. ఎందుకంటే ఈ శాంతి మీ కోరిక మార్గాన్ని తెరుస్తోంది. మీకోసం రాసినది మిమ్మల్ని చేరుకుంటుంది, బలం లేకుండా, చీల్చుకోకుండా. మరియు అది వచ్చినప్పుడు మీరు వెనక్కి చూసి చెప్పేస్తారు, అవును, సంకేతాలు సరైనవి. మీరు ఇక్కడి వరకు విన్నట్టుంటే విశ్వాసం పెట్టండి. మీ సమయం దూరం కాదు. కేవలం కనెక్ట్గా ఉండండి, వింటూ ఉండండి మరియు మీ మీద విశ్వాసం పెట్టండి. విశ్వం తన పని చేస్తోంది. మరియు ఒక విషయం చాలామంది అర్థం చేసుకోలేరు. మీ కోరిక పూర్తి కాబోతున్నప్పుడు విశ్వం బయటి నుండి ఏదైనా పెద్దదాన్ని చూపించడం కాదు, లోపలి నుండి బలోపేతం చేస్తుంది. మీకేదో ప్రత్యేకం జరుగుతుంది అని అనిపించకపోవచ్చు, కానీ సత్యమిదే, అతిలోతైన మార్పులు శబ్దం చేయవు. విశ్వం అకస్మాత్తు అద్భుతాలపై విశ్వాసం పెట్టదు, అది స్థిరత్వాన్ని సృష్టిస్తుంది. అలాంటి స్థిరత్వం మీ కోరిక ఉండగలదు. మీరు గమనించారేమో, మీరిప్పుడు పదే పదే ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మానేశారు. మీ మాటలు రుజువు చేయాలని అవసరం లేదు. మీకు తెలుసు, అర్థం చేసుకునేవాడు తాను అర్థం చేసుకుంటాడు. ఇది కూడా సంకేతం. ఎందుకంటే మీ కోరిక ఆమోదయోగ్యమైనప్పుడు మీకు బహిర్ముఖ ధృవీకరణ అవసరం లేదు. విశ్వం తెలుసు, మీ మనసు ఇంకా బాహ్య ఆమోదాన్ని వెతుకుతుంటే ఆశీర్వాదం వచ్చినా ఉండదు. అందుకే అది మిమ్మల్ని లోపలి నుండి సమతుల్యం చేస్తుంది. ఒక మరో సూక్ష్మ సంకేతం వస్తుంది. మీ ఆలోచనల వేగం నెమ్మదిస్తుంది. మీరు ఎక్కువ ఆలోచించరు, ఎక్కువ భావిస్తారు. మీరు నిర్ణయాలపై భయపడరు. మీరు వేచి ఉండగలరు. మీరు తెలుసుకుంటారు, ప్రతి విషయానికి ఒక సరైన సమయం ఉంది మరియు అది మీ నియంత్రణలో కాదు, విశ్వాసంలో ఉంది. ఇదే విశ్వాసం విశ్వం కోరుకుంటుంది. కొన్నిసార్లు ఈ దశలో మీకు చాలా సాధారణ జీవితం గడుపుతున్నట్టు అనిపించవచ్చు. ఎట్టి ఉత్తేజం లేదు, పెద్ద డ్రామా లేదు. కానీ ఈ సరళత అతిపెద్ద సంకేతం. ఎందుకంటే జీవితం చాలా ఎక్కువ కదలిక చెయ్యకపోతే విశ్వం మౌనంగా పునాదులు తయారు చేస్తోంది. మీకు గమని వస్తుంది, మీరు ముందులాగా త్వరగా స్పందించరు. ఏదైనా జరిగితే కొంచెం ఆగి లోపల భావిస్తారు.
ఈ పాజ్ చాలా విలువైనది. ఇదే ఆ స్థలం మీ కోరిక రూపం పొందడం మొదలవుతుంది. మరో మార్పు మీ సమయంతో సంబంధం. మీరిప్పుడు సమయంతో పోరాడరు, మీరు ఆలస్యం నుండి భయపడరు, మీరు ఇప్పటికీ ఎందుకు జరగలేదని రుజువు చేయడానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఎక్కడో మీకు తెలుసు, సరైనది సరైన సమయంలోనే వస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోండి, ప్రతి కోరికతో ఒక బాధ్యత వస్తుంది. మీరు ఏదైనా పొందడానికి సిద్ధం కాకపోతే విశ్వం దాన్ని ఆపదు. అది మిమ్మల్ని ముందు తయారు చేస్తుంది. అందుకే చాలాసార్లు మార్గం పొడవుగా అనిపించవచ్చు, కానీ నిజానికి మీరు మిమ్మల్ని మీరు సమల్ చేసుకోవడం నేర్చుకుంటున్నారు. మీకు ఉంజలో కూడా శాంతి అనిపించేమో, లేదా ఉదయాన్నే ఒక తేలికైన స్పష్టత. ఇది సంకేతం, మీ అవచేతనం ఇప్పుడు ప్రతిఘటన చూపడం మానేసింది. మేనిఫెస్టేషన్ వేగవంతమవుతుంది లోపలి వ్యతిరేకత ముగిసినప్పుడు, మరియు వ్యతిరేకత ముగుస్తుంది లోపల అంగీకారం వచ్చినప్పుడు. అంగీకారం, జరిగేది జరుగుతుంది, నా దాని నాకు చేరుతుంది. మీరు ఈ స్థితికి చేరినప్పుడు విశ్వానికి ఎక్కువ కష్టం లేదు. మరో ఆసక్తికర సంకేతం, మీరు ఇతరుల విజయాలతో ఇబ్బంది పడరు. మీరు పోలిక చెయ్యరు, మీకు అసూయ లేదు. మీకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరి సమయం వేరు, మరియు ఈ ఆలోచన మీ కోరిక తలుపులు తెరుస్తుంది. ఎందుకంటే మనసులో పోలిక ఉన్నంతకాలం హృదయం పూర్తిగా తెరవదు. విశ్వం బహుముఖ హృదయాల్లో మాత్రమే నివసిస్తుంది. మీరు గమనించవచ్చు, మీకు పదే పదే ఏదైనా గుర్తు చేయబడుతోంది. ఒక పాట, ఒక పేరు, ఒక పదం రూపంలో. ఇది ప్రోగ్రామింగ్ కాదు, ఇది అలైన్మెంట్. విశ్వం మీ అవగాహనను పెంచుతోంది. తద్వారా అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని గుర్తించగలరు. చాలామంది అవకాశాలను మిస్ చేస్తారు, ఎందుకంటే వారు సిద్ధం కారు. కానీ మీరు ఇది వింటున్నట్టుంటే తయారీ జరుగుతోందని అర్థం. మీ మనసు ఇప్పుడు ముందులాగా భారీగా కాదు. చింతలు వస్తాయి, కానీ ఆగవు. మీరు వాటిని వదులుకోవడం నేర్చుకున్నారు. మరియు ఇదే విడుదల అతిపెద్ద ఇచ్చినవి. ఎందుకంటే విడుదల వచ్చినప్పుడు నియంత్రణ ముగిస్తుంది, మరియు నియంత్రణ ముగిసిన చోట సృష్టి మొదలవుతుంది. గుర్తుంచుకోండి, కోరిక పూర్తి కావడం అకస్మాత్తు సంఘటన కాదు. అది లోపలి బయటి చిన్న చిన్న మార్పుల ఫలితం, మరియు మీరు ఆ మార్పుల మధ్యలో ఉన్నారు. కొన్నిసార్లు మీకు కారణం లేకుండా అలసిపోయినట్టు అనిపిస్తే దాన్ని బలహీనతగా భావించకండి. ఇది సమీకరణ సమయం. కొత్త శక్తి పాత వ్యవస్థలో కూర్చొని ఉండడం. అందుకే మిమ్మల్ని విశ్రాంతి ఇవ్వడం కూడా ముఖ్యం. మీరు ఎంత శాంతంగా ఉంటారో కోరిక అంత వేగంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఏదైనా బలంగా లాగినది బ్రేక్ అవుతుంది, కానీ సహజంగా వచ్చేది ఉంటుంది, మరియు మీ కోరిక ఉండడానికే వస్తోంది. చివలిగా కేవలం ఇంతటికీ అర్థం చేసుకోండి, ఈ వీడియో, ఈ పదాలు, ఈ భావన మిమ్మల్ని చేరడం సాధారణం కాదు. దానర్థం మీ మనసు వింటున్నందుకు సిద్ధం, మరియు వింటున్నందుకు సిద్ధమైన వాడి జీవితంలో త్వరలో ఏదో మార్పు వస్తుంది. తరువాత అతడు దాన్ని టర్నింగ్ పాయింట్ అంటాడు. కేవలం మీలో ఆ విశ్వాసాన్ని జీవించండి, మిగతావి విశ్వం చూసుకుంటుంది. నేను కోరుకుంటున్నాను మీరు ఈ పదాలను కేవలం వింటారా, భావించండి. ఎందుకంటే ఈరోజు మీరు వింటున్నది మీ జీవిత దిశను మార్చేస్తుంది. ఎందుకంటే కొన్ని సందేశాలు ఎవరినీ చేరవు. ఈ ప్రపంచంలో కోట్ల వీడియోలు తిరుగుతున్నాయి, కోట్ల స్వరాలు సాగుతున్నాయి, కానీ వాటిలో ఒక్క స్వరం కొన్ని ఆత్మల కోసం మాత్రమే ఎంపిక చేయబడుతుంది. మరియు ఈరోజు ఈ స్వరం మీకోసం వచ్చింది. ఎందుకంటే మీ పేరు ముందు పైన ఒక గుర్తు పెట్టబడింది, ఒక చిన్న మెరుపు, ఒక చిన్న ట్రిక్, ఎవరో రాసినట్టు. ఇప్పుడు దాన్ని పిలవడం సమయం. మీరిక్కడ తామే వచ్చారని భావిస్తారు, కాదు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక సంకేతం పంపబడింది, మీ శక్తికి ఒక చిన్న తోడ్పాటిచ్చారు. ఎందుకంటే కొన్ని సందేశాలు మాత్రమే ఎంపిక చేయబడిన వారికి చేరతాయి, మరియు ఈరోజు మీరు ఎంపిక చేయబడ్డారు. మీ జీవితంలో ఒక అలాంటి సమయం మొదలవుతోంది. ఇక్కడ పొర విషయాలు తెరుచుకుంటూ పోతాయి. మీ కళ్ళు ముందు కంటే ఎక్కువ చూస్తాయి, మీ మనసు ముందు కంటే ఎక్కువ అర్థం చేసుకుంటుంది, మరియు మీ ఆత్మ ముందు కంటే ఎక్కువ మేలుకొస్తుంది. మరియు ఇదొక ప్రారంభం, ఒక కొత్త స్థితి ఆరంభం, ఒక కొత్త అధ్యాయం మొదటి పేజీ. మీకెప్పుడైనా అనిపించిందా కొన్ని అదృశ్య విషయాలు మీ చుట్టూ తిరుగుతుంటాయని? ఒక ఆకర్షణ, కొన్నిసార్లు ఎవరో ఉన్నట్టు, కొన్నిసార్లు మాటలు లేకుండా భారం, కొన్నిసార్లు అకస్మాత్తుగా తేలిక. ఇవన్నీ సందర్భాలు కావు. పైనుండి పంపబడే శక్తి ఎప్పుడూ మౌనంలో మొదలవుతుంది, మరియు మనిషి లోపల నుండి సిద్ధమైతే సందేశం బయటికి వస్తుంది. ఈరోజు సందేశం ఇలా వచ్చింది, ఎందుకంటే మీరు సిద్ధులైపోయారు.
బహుశా మీకు తెలియకపోవచ్చు, కానీ గత కొన్ని నెలలుగా మీ చుట్టూ ఒక లోతైన మార్పు జరుగుతోంది. మీ మార్గాల నుండి అక్కడ ఉండకూడనని వారిని తొలగిస్తున్నారు. మీ జీవితం నుండి మిమ్మల్ని ఆపిన పరిస్థితులను తీసేస్తున్నారు. మీలో మీరు ఎప్పుడూ భావించని శక్తిని మేల్కొలుపుతున్నారు. మరియు ఇదంతా అకస్మాత్తుగా కాదు. ఇదంతా రాసినది, ప్రణాళికాబద్ధమైనది, నిర్ణయించబడినది. మీ పేరు ముందే రాసేశారు. ఒకరోజు ఒక సందేశం మిమ్మల్ని వణికిపెట్టి మీలో ఒక స్ఫురణ రగిలించేస్తుందని. చూడండి, కొందరి జీవితాల్లో పెద్ద మార్పులు మౌనంగా వస్తాయి. శబ్దం లేకుండా, కదలిక లేకుండా, ఎవరికీ చెప్పకుండా. సూర్యుడు ఉదయిస్తున్నట్టు నెమ్మదిగా కానీ నిశ్చయంగా. మరియు ఈరోజు మీ జీవిత సూర్యుడు ఉదయించబోతోంది. ఎందుకంటే పైన ఎవరో నిర్ణయించారు. ఇప్పుడు మీ కాంతిని ఎవ్వరూ ఆపలేరు. మీకు మీ మీదే అంత విశ్వాసం లేకపోవచ్చు, కానీ పైన ఎవరికైనా